నయీం ఎపిసోడ్కు సంబంధించి ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఇవాళ మరికొంతమంది అనుచరుల్ని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ కేసులో తాజా అంశాలేంటి? ఈ రోజు ఎవరెవరిని అరెస్ట్ చేశారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నయీం కేసులో ప్రధానంగా చూసినట్టు నయీం ఆవిరాలు కావచ్చు, నయీం ఆచరణ, నయీం బెదిరింపులకు సంబంధించి ప్రధానంగా అన్ని విషయాలు తెలిసిన పాషం ని పోలీసులు కష్టాల్లో తీసుకొని భువనగిరి పోలీసులు ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అయితే విచారిస్తున్న పోలీసులకు చాలా విషయాలు చెప్పడం జరిగింది. పాషం తో పాటుగా నయీం చేసిన ఆధారాలను కూడా ప్రస్తుతానికి ఒక్కరు వెలుగులోకి వస్తుంది. దీనికి సంబంధించి పాషం కు ప్రధాన అంచెడుగా ఉన్న సోమన్నను కూడా పోలీసులు కొద్దిసేపు క్రితమే ఈసీఎల్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా సోమన్న చాలా ప్రాంతాల్లో అంటే ఈసీఎల్, భువనగిరి, యాదాద్రి తదితర ప్రాంతాల్లో సోమన్న నయీం పేరుతో పనిచేస్తూ పెద్ద ఎత్తున బినామీగా ఉన్నాడు. ఈ సోమన్నను పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతానికి అటు భువనగిరికి తరలించడం జరిగింది. సోమన్నతో పాటుగా మరికొంతమంది పాషం కు అండదండలుగా ఉన్నాయని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే పీడీ యాక్ట్ లో అరెస్ట్ అయ్యి వరంగల్ జైల్లో ఉన్న పాషం ని భువనగిరి పోలీసులు కస్టడీలో తీసుకుని విచారిస్తున్నారు. పాషం ని కస్టడీలో విచారిస్తున్న తరుణంలో అతను చాలా విషయాలు చెప్తున్నాడు. నయీం తో కలిసి తాము చాలా విషయాలను చాలా మంది బెదిరింపులు పాల్పడటం, చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించాము, అంతేకాకుండా భువనగిరి, యాదాద్రి ప్రాంతంలో చాలా మంది నుంచి ల్యాండ్స్ లాక్కున్నా ఉంది పాషం చెప్పడం జరుగుతుంది. మరోవైపు ఒక 21 మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద ఎత్తున తప్పుడు వసూలు చేశామని చెప్పి అటు పాషం చెప్పారు. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు ఏంటి అనే విషయాలు తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే పనులు అటు పోలీసున్నారు. మరోవైపు చిత్తు చూసినట్లయితే ఈ కేసులో పూర్తిగా దూకుడుగా పోతుందని చెప్పొచ్చు. ఎక్కడెక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేకుండా అన్ని చోట్ల అందరినీ కూడా తాము అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ కేసులో పాషం ని పోలీసులు కస్టడీలో తీసుకోవడం కీలక అంశం తీసుకొచ్చకపోవచ్చు. ఎందుకంటే నయీం చేసిన ప్రతి అడుగు, నయీం వేసిన ప్రతి అడుగు వచ్చు, నయీం చేసిన ప్రతి దందా సంబంధించి కేవలం పాషం ఒకరికి తెలుసు. మరోవైపు ఇప్పటికే చనిపోయిన షకీల్ ఏదైతే ఉన్నాడో అతను పాషం నయీం ఈ ముగ్గురు కలిసి పెద్ద ఎత్తున భూదందాలు, బెదిరింపులు, కిడ్నాప్లు, ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. అయితే పాషం విచారిస్తుంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని ప్రకారం తాము కేసులో ముందుకు వెళ్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్. బ్యాక్ టు న్యూస్. నిజామాబాద్ జిల్లాలో నయీం గ్యాంగ్ పై దృష్టి పెట్టారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. గ్యాంగ్స్టర్ అనుచరులు జిల్లాలో ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం వారి గుట్టు రట్టు చేసే పనిలో పడింది. ఈ క్రమంలో నయీం అనుచరులుగా చెప్పుకుని ఆ బృందం సాగించిన అరాచకాలు, సెటిల్మెంట్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. దాంతో వారి ఆగడాలకు చెక్ పెట్టే చర్యలు ప్రారంభించారు పోలీసులు. నిజామాబాద్ జిల్లాలోనూ నయీం అనుచరుల్లో భూదందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ వ్యవహారాలపై పోలీసులకు పక్కా సమాచారం ఉన్నట్లు తెలిసిందే. దాంతో వారికి నయీంతో ఉన్న లింకులపై ఆరా తీసే పనిలో పడింది ఎస్పీ బృందం. సిట్ బృందం రాకముందే ముందస్తుగా జిల్లా పోలీస్ శాఖ వీరి వివరాలు తెలుసుకునే పనిలో పడినట్లు సమాచారం. అందుకోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నయీం డైరీలో జర్నలిస్టుల పేర్లు ఉన్నట్టు బయటపడడంతో నిజామాబాద్ జిల్లాలోనూ ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జిల్లాకు చెందిన ఓ ముగ్గురికి నయీంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో ఓ ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతపైన పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిపై ఎస్బీ విభాగం ఆరా తీసే ప్రయత్నాన్ని మొదలుపెట్టగా ఆసక్తికర అంశాలు వెలుగులోకొచ్చాయంట. అనుమానితుల్లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లతో కలిసి కొన్నేళ్లుగా భూదందాలకు పాల్పడినట్లు తేలింది. వారికి రెవెన్యూ, పోలీస్ అధికారులు కూడా సహకరించినట్లు బయటకు పొక్కింది. తాజాగా ఓ రెవెన్యూ అధికారి సహాయంతో కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. వివిధ సర్వే నంబర్లలో ఉన్న ఓ వివాదాస్పద భూమిలో 10 ఎకరాలను నయీం అనుచరుడు తన పేరు మీద మార్చుకున్నట్లు తేలింది. సెటిల్మెంట్లలో దక్కించుకున్న భూములన్నీ తన అనుచరుడైన గంజాయి స్మగ్లర్ పేరున పెట్టినట్లు ఎస్బీ అధికారులు గుర్తించారని సమాచారం. ఆయా వ్యక్తులకు నయీం ముఠాతో సంబంధాలు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో పలు భూ ఆక్రమణలు వెలుగులోకొస్తున్నాయి. దాంతో ఎస్బీ అధికారులే విస్తుపోతున్నారట. ఈ తరహా సెటిల్మెంట్లు చేసిన నేపథ్యంలో నయీం ముఠాతో సంబంధాలు ఉండవని చెప్పడానికి అవకాశం లేదని వీరు అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈ అంశంపై మరింత దృష్టి సారిస్తే స్పష్టత వచ్చే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.
నయీం వ్యవహారం ప్రస్తుతం సిక్ పరిధిలో ఉండటంతో సేకరించిన సమాచారం ఆ బృందానికి అందించే ఏర్పాటు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. అలాగే నయీం భూదందాలపై బాధితులు ఎవరైనా ఫిర్యాదిస్తే కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీకి ఇచ్చే నివేదికలో ఆ అంశాన్ని పొందుపరచాలని ఎస్బీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. నిజామాబాద్ నగరంతో పాటు నగర శివారులోని నయీం అనుచరులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. నిజాం సాగర్ D54 కాలువ భూమి 1000 గజాలను ఆక్రమించుకుని ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు అక్రమార్కులు. అలాగే అర్సువల్లి వద్ద 1.5 ఎకరాల భూమికి సంబంధించిన సరైన పేపర్లు లేకపోవడాన్ని గుర్తించిన నయీం అనుచరులు వారిని బెదిరించి రెవెన్యూ అధికారుల అండతో తమ పేరును మార్చుకున్నారని సమాచారం. డిచ్పల్లి వద్ద ప్రభుత్వ అజైన్డ్ భూమి, దానికి పక్కనే ఉన్న ప్రైవేటు పట్టా భూమి కలిపి 10 ఎకరాలుంది. అది వివాదాస్పద భూమి కావడంతో ఇద్దరూ రంగప్రవేశం చేసి బెదిరింపులకు పాల్పడి కబ్జా చేసుకున్నట్లు తెలుస్తోంది. సారంగపూర్ సమీపంలో పాత సిఆర్పీఎఫ్ క్యాంపు ఎదుట 2 ఎకరాల భూమిని మాజీ సైనికులకు గతంలో పట్టాలిచ్చారు. అయితే వారు స్థానికంగా లేని విషయాన్ని గమనించి భూమిని రెవెన్యూ అధికారుల సహాయంతో కాజేశారని తెలుస్తోంది. రెవెన్యూ కార్యాలయంలో రికార్డులను మాయం చేసినట్లు సమాచారం. మరోవైపు ఇంద్రాపూర్ పెట్రోల్ బంకు సమీపంలో వివాదంలో ఉన్న 3 ఎకరాల భూమిని కూడా నయీం అనుచరులుగా చెప్పుకుంటున్న వ్యక్తులు రెవెన్యూ అధికారుల అండతో తమ పేరు మీద మార్చుకున్నారట. అలాగే ఇటీవలే కంటేశ్వర్ బైపాస్ సమీపంలో 10 ఎకరాల భూమిని కాజేశారు. అయితే ఈ విషయం రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వ్యవహారంపై ఆరా తీయగా రెవెన్యూ సిబ్బంది తప్పుదోవ పట్టించి అసలు ఏమీ జరగలేదని నమ్మించారట. అర్సపల్లి సమీపంలో 3 ఎకరాల భూమిని కబ్జా చేసుకునేందుకు ఇటీవల విఫలయత్నం చేశారట అక్రమార్కులు. గంజాయి స్మగ్లర్లు భూ యజమానికి 50,000 అప్పు ఇవ్వగా దాని పక్కన 2 సున్నాలు చుట్టి 50 లక్షల అప్పు ఉన్నట్లు బెదిరించి భూమిని స్వాధీనం చేసుకోవాలని చూశారు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని, తన కుటుంబంతో సహా చచ్చేందుకు వెనకాడనని హడావుడి చేయడంతో వెనక్కు తగ్గారని సమాచారం. నిజామాబాద్ లో నయీం అనుచరులుగా చెప్పుకుంటున్న ఇద్దరు వ్యక్తులతో పాటు వారికి సన్నిహితంగా ఉండే ఓ నేత మరికొందరితో కలిసి ఓ మార్బుల్ వ్యాపారిని భూమి విషయం బెదిరించేందుకు ప్రయత్నించినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఆ వ్యాపారి బెదిరింపులకు లొంగకపోవడంతో దాడి చేసినట్టు తెలుస్తోంది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లినా ఫిర్యాదు రాకపోవడంతో పట్టించుకోలేదు. ఈ అంశాలన్నీ ఎస్పీ పోలీసులు సేకరించిన సమాచారంతో వెల్లడయ్యాయి. వీరంతా నయీం లాగానే ఓ 30 మంది యువకులను మెయింటైన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడేవారట. సదరు బ్యాచ్ పోలీసులకు దొరికితే వీరు డీల్ చేసి వారిని విడిపించేవారట. ఇలా వాడుకున్న యువకుల్లో చాలా మంది కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది.